హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ వెబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు బుక్ మై షోలో మూవీ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఆన్లైన్లో మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి బుక్ మై షో అని మొదట టైప్ చేయాలి. తర్వాత వారి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మూవీస్ అనే కాలం పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఏ ఏ సినిమాలు ఉన్నాయో కనిపిస్తాయి. నేను రాజు వెడ్స్ రాంబాబు అనే మూవీని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత బుక్ టికెట్స్ అన్న దాని తర్వాత మనం వెళ్ళినప్పుడు ఇదిగోండి, హైదరాబాద్లో ఏ ఏ థియేటర్లో ఆ సినిమా ఉందో మనకు ఆ లిస్ట్ అవుట్ అయితే చూపిస్తుంది. నేనైతే గోకుల్ థియేటర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్కడినే వెళ్తున్నా కాబట్టి ఒకటని పెట్టాను. మనము ఇదిగోండి, ఒక థియేటర్లో ఎన్ని రకాల ధరలు ఉన్న సీట్లు మనకు కనిపిస్తాయి. నేను రూ. 50 గల సీట్ని అయితే బుక్ చేసుకుంటున్నాను. ఆ రోజుకి ఆ డేట్కి ఆ షోకు నాకు అవైలబుల్గా ఉంటుంది. నేను బుక్ చేసుకుంటున్నాను. ముందుగా మనం ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. అక్కడ మూవీ టికెట్స్ వాటి ధరలు చూపించిన తర్వాత ట్యాక్స్తో కలిపి రూ. 64 అవుతుంది. తర్వాత మనం కంటిన్యూ అనేది నొక్కాల్సి ఉంటుంది. ఇలా కనిపించిన తర్వాత మనం కార్డ్ ద్వారా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనేది ఒకసారి మనకు చూపిస్తూ ఉంది. అంటే లాయల్టీ సంథింగ్ మనకు ఎలాంటి ఆఫర్ లేదు కాబట్టి మనం ప్రజెంట్ ఆన్లైన్ ద్వారానే చెల్లించాలనుకుంటున్నాము. కాబట్టి నేను పే ఎనీ యూపీఐ యాప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అందులో గూగుల్ పే ద్వారా మనం పే అయితే చేస్తున్నాము అమౌంట్ అనేది. ఆ నెంబర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నా గూగుల్ పే నెంబర్ అయితే ఇస్తున్నాను. వెరిఫై పే అన్న తర్వాత ఇలా వెళ్తుంది. టైం పడింది. ఆ టైంలోపు మనం గూగుల్ పేలోకి వెళ్ళి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, నేను అమౌంట్ అనేది పే చేస్తున్నాను. ఇప్పుడు లొకేషన్ అడుగుతుంది, అన్నీ కూడా ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు అమౌంట్ అనేది పే అవుతుంది. చూసారు కదా, అమౌంట్ అనేది పే అయిపోయినట్టుగా మనకి ఇలా కనిపిస్తుంది. గూగుల్ పేలో సక్సెస్ఫుల్గా అమౌంట్ పే చేసేసాను. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళాలండి. మనకు బుక్ మై షోలోకి వెళ్తే మన పేరు మీద టికెట్ అనేది కన్ఫర్మ్ అయినట్టుగా మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది బుక్ మై షోలో. అదిగోండి, మళ్ళీ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన టికెట్ అనేది అందులో కనిపిస్తుంది. ఆ షోకు కన్ఫర్మ్ అయిన టికెట్, ఏ సీటు కన్ఫర్మ్ అయింది, థియేటర్ ఏంటి, ఏ టైమింగు, ఏ డేట్న అనేది మొత్తం మనకి ఇలా కనిపిస్తుంది. మనకు కుదిరితే ఆ థియేటర్ ఏ లొకేషన్లో ఉందో కూడా మనం చూసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. మనం ఉన్న ప్లేస్ నుంచి ఆ థియేటర్ మనకి ఎక్కడ ఉందనేది మనకు చూపిస్తుంది. సో నేను దాన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఒక మూవీ టికెట్ని బుక్ మై షోలో ఈ మాదిరి టికెట్ బుక్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.